బ్లడ్ స్మియర్ అంటే ఇప్పుడు స్లైడ్స్ ఇస్తారు కదా మన పాథాలజిస్ట్. ఆ ఒక స్లైడ్ చూస్తే చాలా విషయాలు చెప్పొచ్చండి మనం. యూనో సో, ఒక మనిషి హెల్త్ గురించి ఎన్నో విషయాలు ఒక జస్ట్ చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ తోటి మనం చెప్పొచ్చు. సో, అది స్మియర్ తీస్తారు స్లైడ్ మీద మైక్రోస్కోప్‌లో పెడితే మనకు తెలిసిపోతది. మైక్రోస్కోప్‌లో ఈజీగా మనిషికి అనీమియా ఉందా? ప్లేట్‌లెట్స్ లో ఉన్నాయా? సెల్ కౌంట్ ఎట్లుంది? అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఆ స్లైడ్ మీద దొరకబట్టొచ్చు. ఇప్పుడు మలేరియా ఉంది కదండీ మన దగ్గర. మలేరియా పోతది, పారాసైట్ పోతది, ఆర్‌బీసీలుంటది. సో, దాన్ని మనము స్లైడ్ మీద దొరకబట్టి మలేరియా డయాగ్నోస్ జేయవచ్చు. అట్లే ఫంగల్ ఇన్ఫెక్షన్ గూడా మనం స్లైడ్ మీద జూసి, "అరే! ఫంగస్ ఉంది నీకు" అని జెప్పొచ్చు. అట్లా వైరల్ ఇల్‌నెస్ గూడా జెప్పొచ్చు మనం అన్నట్టు. సో, స్లైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్‌బీసీ తక్కువుంటే అనీమియా, ప్లేట్‌లెట్స్ తక్కువుంటే థ్రాంబోసైటోపినియా అంటే లో ప్లేట్‌లెట్స్, ఎక్కువుంటే థ్రాంబోసైటోసిస్, ఎక్కువ ఆర్‌బీసీ ఉంటే పాలిసైథీమియా. సో వీ కెన్ డయాగ్నోస్ సో మెనీ థింగ్స్. తర్వాత గ్రాన్యూల్స్ ఉన్నాయా? ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి? క్యాన్సర్‌ని గూడా డయాగ్నోస్ జేయొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌లో పోతున్నాం గదా! మనం టాపిక్‌లో. సెల్ మార్ఫాలజీని బట్టి దాంట్లో కొన్ని స్లైడ్‌లో కొన్ని సెల్‌లు ఉండనే ఉండదు. అవి ఉన్నాయంటే క్యాన్సర్ అండి.